సెలవు పెట్టే మళ్ళీ అది కావాలి కదా. అది పేర్చేకండి అప్పుడు ఇయ్యండి పూజ మొదలెట్టిన ఇది మళ్ళీ అక్కడ విశ్వక్షేణ పూజ మొదలు పెడతారు గురువు గారు. ఆ రైలు ఉంటేనే 3 చెప్పులతో పుణ్యావతారానికి పూజ, పంచావతారానికి పూజ, 5 అష్టోత్తరాలకు పూజ అవుతున్నారు. ఈ పూజ అయిన తర్వాత స్వామివారికి అభిషేకం అయిన తర్వాత అలంకారం, యథాశక్తి పూజ, నిరాధన జరుగుతాయి. దయచేసి అందరూ గమనించగలరు. ప్రశాంతంగా కొంచెం మన శ్రవణ పూజలాగా 12 గంటలు వస్తుంది. తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ మనకి తిరుపతి వెళ్ళి 15 రోజులు సేవ చేస్తున్నారు. సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఎవరైనా ఏం చేయట్లేదు, ఎవరికైనా రాజ్యాంగం కొంచెం సేవ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ నిర్దిష్ట ఇబ్బంది అనుకుంటా, వేరే చోటైతే మనం ఎలా చేసే ఇబ్బంది అనుకోకుండా, ఇబ్బంది కలిగినా కూడా ఇబ్బంది అనుకోకూడదు. ఎందుకంటే మేము ఒకవేళ కొంతమంది ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి భోజనాలు ఇబ్బంది ఎవరో ఒకరు ఎలా నిండుతారు అని మీలో ఇలా వచ్చేదో పడుకోవచ్చు. దేనికి ఇబ్బంది పడకుండా దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా చేయాలని వీడియోలో ప్రతి బుధవారం తిరుపతిలో సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. సహస్ర కలశాభిషేకం అంటే 1000 చెప్పులు పెట్టి వాటిలో నీరు పోతే మీరు దీనిలో చూడొచ్చు. చక్కగా స్వామివారికి అభిషేకం ప్రతి దానికి కూడా కొత్తగా లేకపోతే పెట్టండి, పైన వస్త్రం వేసేసి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం ప్రతి బుధవారం జరుగుతుంది. ఆ యొక్క ప్రతి లక్షవారం అంటే ఈ యొక్క పులిహార రాజకీయ జరిగే సేవలు. ప్రతి మంగళవారం అష్టపాదన అంటే బంగారు పూట పూజ చేస్తారు. ఇలాగ తిరుపతిలో జరిగే సేవలు అన్ని చేయలేకపోతే తిరుపతిలాగా మనం చేయలేము కాబట్టి తిరుపతిలో జరిగే సేవలు ఏదో ఒక్కొక్కటి చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. తిరుపతిలో ఒక వారం ప్రోగ్రాం పెట్టాలి కానీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. వారం రోజులు తిరుపతిలో జరిగే చాలా ఖర్చు అవుతున్నారు. ఖర్చు అంటే మనకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చేయాలి అంటే మనం 1000 కలసాలు చేయలేం కాబట్టి 108 పాటలు 108కి శాస్త్రంగా కొబ్బరికాయ జాగ్రత్తగా మనం చేయాలని ఎవరో కలిసి జాగ్రత్త కొబ్బరికాయ డబ్బులు ఉన్నా అందరూ ఇచ్చారు. దగ్గర ఈ కలస దగ్గరగా వచ్చే మిగిలిన ద్రవ్యం ఉంటే కూడా నాకు దీంట్లో చూడండి. నా పూర్తి ఎక్కడానికి కానీ భోజనానికి కానీ ఏం తీసుకోలేదు. వాటికి ఖర్చు తీసుకున్నాం. ఇదే మనం ఖర్చు పెట్టిన ప్రాంతం చేసిన చక్కగా చేయాల్సిన సంకల్పంతో అన్నవారికి వచ్చిన ఉన్నట్టు భక్తులు ఇక్కడ చక్కగా మనం జరగాలనే సంకల్పం తప్పించి మీరు ఏమి ఇచ్చారు ఏం చేశారన్న సంకల్పం కూడా లేకుండా ఒకరు ఆ కాకుండా ఎక్కువ ఇచ్చిన ఉంటారు. కూడా ఏ విధంగా ఇచ్చిన చక్కగా కార్యక్రమం జరగాలి సంకల్పం आचार्य आत्मक वाचक परिचारक वृत्तम अस्य देवदेवस्य भगवतो नारायणस्य अगर नारायणस्य आडमध्यान्त्रयस्य प्रभतौ तकस्रमणोत्सव बलिवेरात्मपञ्चग्रहे अष्टास्वरूपेण विष्णुपुरुष सत्य अच्युत अनुध्रमयोदारस्य भारद्वाज आंगीरद्वारहस्तस्य त्रयारुष प्रवराटक भारद्वाजगोत्रोद्भवस्य समस्त परिवाराय कमलवाराय श्री भूसमेत श्री वेंकटेश्वर स्वामिनम् उद्दिश्य श्री स्वामिनः दिव्य तेज प्रकाश धम्म भक्तजनानां दीर्घलाभ्यर्थं यजमानस्य मनस्संकल्पसिद्ध्यर्थं देशोऽयं स्वभवित अस्य सेवापरिष्कारनिर्वाभिकृत्यर्थम् अस्य देवतास्य परमराज श्री वेंकटेश्वर स्वामिनः श्री स्वामिनः प्रीत्यर्थम् अष्टोत्तर कलशाभिषेकपूर्वक विशेष पंचामृताभिषेकर्मणे तदादौ नित्यर्थं पूज्यावहत्यर्थं कुम्भपूजाकर्मणे अष्टोत्तर आवाहनपूर्वक पंचामृताभिषेकर्मणे विशेषात्मकर्मणे तदादौ नित्यर्थं शान्त्यर्थं अभ्युदयार्थं च महाजनैः सह तत्पुण्याहवाचनं करिष्ये आदौ विशेषोक्त्यर्थं विसर्जनं दण्डोपनिधाय आत्रेयाय माध्यजान है चारुतन प्रियाता मैं चारुतन वैराजन देशु जगतान देश्याम देशावतार निर्वय होता नहीं अनादो पपनाकारम लेवो विश्वशर्मावाहयामि ओमेवावाहयामि दंडमावाहयामि हरिमावाहयामि अभिजनावाहयामि तत्रमावाहयामि अने जयमावाहयामि प्रौढ़ मुद्राधिग्रह कर
व्यापार्यस्य अमृतोव इखानिकस्य सविशेषे समाद्रे ध्यायामि ध्यानं कर्पयामि रत्नसमाधानार्थं मृत्युं कर्पयामि त्रिपदावचक्रमेषु भवनाभ्य ततो कर्माणि धारयन् गोत्रविजातमन्दिराय नमः अवयवाद्यं कर्पयामि तदेव पृथ्वीने यदा अमृतक्रमेषु सविष्टरस्तवस्तव्या नलिकेतुर्याम अस्य अद्यं कर्पयामि कामेषु कब्रगे कोटि लग्ना देवी रविकाभोगं वदे అక్కడ ఎవరున్నారు కొబ్బరికాయ కొట్టి నీళ్ళు తిరుపతిలో అయితే స్వామివారికి లోపల చేయరండి. స్వామిని ఇలా సూత్రం వేసి ఇక్కడే చేస్తారు. కానీ మేము స్వామి కూడా మొదలాడు చేసి చెక్కిన లోపల కూడా మేము చేస్తున్నాం అన్నమాట. మీరు ఇక్కడ రెండు చోట్ల మేము మా వీధి ఏంటంటే మొదలాడు చెప్తే చెక్కని అనగా వెళ్ళిపోతారా కదా సార్ देवता दैवी गायत्री जता प्राणायाम ओम भवः गुरुः ओम वज्रः वन्दभः ओम सज्जवतस्तुतरोरे भगव देवतिरुजि अजरं प्रजदे आद ओम वज्र निरुदम्रो ब्रह्मगोर्भो स्वरो भगवदर्ज्य भवद्यज्ञात सुभेत्कवरिमोत्ते श्रीमाल्तुराज्य अद्य ब्रह्मणः द्वितीयवराब्दे ज्ञातवराहृते ऐवत्सदमन्वन्तरे कलियुगे प्रवादिनि पोषिते भरतवन्दे भरतखण्डे तेरो दक्षिणभागे त्रिनिका चित्रयोगोदावदिरे भगवदालये भगवत्सन्निधौ अस्मिन् व्यवहारे जातवारिण गोपीनामगोचरे दक्षिणायने हेमन्तर्तो मार्गतीर्थमार्गे शुक्लपक्षे एकादश्यां वासरः गोपीवासरे समरक्षेत्रे स्वयो हितुपकर्ण त्र्यंबके देवी नारायण नमोस्तुते महादेव्यै च वन्दाय विष्णुवत्यै नमस्ते देवी एकमन्नाथमन्न जयावदे आयंगो प्रसन्नमेदयं नादरम्भा इदं जप्पे भगवान् श्रीगोविन्दा भगवान् पूजा कर्तये
సత్యాల పూజ మొదలెడతారు గురువు గారు. అది అయిన వెంటనే 3 చెప్పులతో పుణ్యావతమైన పూజ, పంచావతాలకి పూజ, 5 అష్టోత్తర పూజ అవుతుందండి.